సో నెక్స్ట్ ఏమైనా మూవీస్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఆడిషన్ ఇచ్చాము ఒక 2 మూవీస్కి. ఓకే. సెలెక్ట్ అయ్యానో సెలెక్ట్ అవ్వలేదో తెలీదు. ఓకే. ఎవరు హీరో ఎవరు దాంట్లో? తెలీదు. ఇంకా తెలీదా? ఆహా. జస్ట్ ఆడిషన్ జస్ట్ స్టార్ట్ అయింది మూవీ. ఓకే ఓకే ఓకే. సుమంత్ గారిని మూవీ రిలీజ్ అయినాక సుమంత్ గారిని కలిసావా మళ్ళీ? కలిసావా? ఏమన్నారు? కలవలే. ఎందుకని ఫోన్లో అయినా మాట్లాడలే? రిలీజ్ అయ్యాక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతే, ఇంకా లాస్ట్ మళ్ళీ పోయింది ఏం లేదు. నెక్స్ట్ అప్కమింగ్ ఏమున్నాయి రిలీజ్ అయ్యేటివి నీవి వెబ్ సిరీస్లు కానీ? మూవీ ఉంది ఓపీఎం అని, వైతరణి. ఓకే. అంతే. నాగ్ చైతన్య గారితో కూడా చేస్తున్నారు కదా మూవీ? అవును, దూత వెబ్ సిరీస్. ఓకే. సో ఆయనతో ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? మంచి అంటే ఆయనతో సైడ్ టు సైడ్ చేయలేదు, జస్ట్ ఒక 5 మినిట్ క్యారెక్టర్ చేశాను. ఓకే. సో అంటే లైక్ సుమంత్ గారు నాగ చైతన్య గారు ఇద్దరు బంధువులే కదా, సో లైక్ ఇద్దరితో ఎలా ఉండే? ఆయనతో బాగుంటేనా ఈయనతో బాగుంటేనా? అంటే నాగ చైతన్య గారితో సైడ్ టు సైడ్ చేయలేదు కదా, సో నాకు తెలీదు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, సో సుమంత్ గారే చెప్తా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ ఉండే కదా అనగనగాలో, సో ఆమె ఎలా ఉండే నీతో? సుమంత్ గారు లాగా సపోర్టివ్ ఉండేనా? అంత సపోర్టివ్ కాదు. ఓకే. అంటే మన ముగ్గురం కొన్నిసార్లు మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఈ సీన్ ఇలా చేసి ఈ ఎక్స్ప్రెషన్ ఈ టైంకి ఇస్తే బాగుంటుంది అని అలా. ఓకే ఓకే. అంతే, ఇంకా సుమంత్ గారు లాగా అంత సపోర్టింగ్ ఏం లేదు అంతేనా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీమ్స్ అంతా నీవే ఉన్నాయి. అవును. ట్రెండింగ్ అంతా నువ్వే అవుతాను. అవును. సో చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ? చూసావా నువ్వేమన్నా కొన్ని మీమ్స్ ఏమన్నా? చూడలేదు, ఎందుకంటే మమ్మీ ఫోన్లో ఉంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకే. సో నేను ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. కానీ మొత్తం ట్రెండింగ్ అంతా నువ్వు అవుతాను. ఇప్పుడు మూవీలో లాగా నీకు స్కూల్ కూడా స్ట్రిక్ట్గా ఉంటే ఇష్టమా, లేకపోతే మూవీలో చూపించినట్టు స్టోరీస్ చెప్తే ఇష్టమా? స్టోరీస్ చెప్తే ఇష్టం. స్టోరీస్ చెప్తున్నారా మరి మీ స్కూల్లో? చెప్పట్లేదా? మరి ఎట్లయితే ఇష్టం లేదు కదా, మరి మీ నాన్నకి చెప్పావా? చెప్పలేదు. స్కూల్ మార్చేయమని చెప్పలేదా, అడగలేదా? అంటే 1 ఇయర్లో హైదరాబాద్కి వచ్చేస్తాం కదా, అప్పుడు స్కూల్ మార్చి. అప్పుడు ఇక్కడ చూసుకున్నారా? అట్లాంటి స్కూలే దొరుకుతుందా, ఇక్కడ ఉందా అనుకుంటా, తెలీదు. ఇంకా అడగలేదా? సో నీకు కూడా స్టోరీస్ చెప్పే స్కూల్ అయితేనే ఇష్టం అంతేనా? ఓకేనా? సరే, మీ నాన్నకి వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగి చెప్పు, స్టోరీస్ ఉండే స్కూల్లోనే జాయిన్ అవుతాను నేను. ఓకే. ఓకేనా? అక్కడైతే హోంవర్క్లు ఉండవు, ఏముండవు కదా? ఉంటాయి కానీ స్టోరీ రూపంలో ఉంటాయి. ఓకే.